ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసులు కాటన్ సెర్చ్లో 21 బైకులు 4 ఆటోలు స్వాధీనం. వివరాల్లోకి వెళ్తే దర్శిలోని ఆటో నగర్ 11వ లైన్ ప్రాంతంలో గంజాయి వ్యాపారం జోరుగా జరుగుతుందని, వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని కాటన్ సెర్చ్ చేయగా ఎటువంటి పత్రాలు లేని 21 బైకులు 4 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కాటన్ సెర్చ్లు నిరంతరంగా తాళ్ళూరు, దర్శి, ములమూరు ప్రాంతాల్లో తరచుగా జరుగుతాయని దర్శి సిఐ జె రామకోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి సిఐ జె రామకోటయ్య, సబ్ సిఐ వెంకటరామయ్య, దర్శి ఎస్ఐ డి రామకృష్ణ, తాళ్ళూరు ఎస్ఐ రమణయ్య మరియు 60 మంది పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫుల్ సారా కాసేవాళ్ళు అంత సుగాలి అట్టా టూర్లోనే కంట్రోల్ అయిపోయింది. మీ ఆటో నగర్ కంట్రోల్ చేయడం మాకు లెక్కేం కాదు. ఆటో నగర్లో కనుక గంజాయి మాట వినపడిందంటే మాత్రం నేను చెప్తున్నాను, మేము ఎంత లెక్కైనా చర్య తీసుకుంటాము. ఖచ్చితంగా చట్ట ప్రకారం మీకు అందరికీ కూడా శిక్షలు పడేట్టుగా రాస్తాము. ఆటో నగర్లో గంజాయి మాట వినపడటానికి వీళ్ళే ఇక్కడి నుంచి. ఇది షార్ట్ నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము దర్శి సర్కిల్ ఎస్ఐలం, సబ్ డివిజన్ పోలీసు మరియు సెబ్బు సిఐ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి దర్శి టౌన్లో ఆటో నగర్లో ఉన్న 11 లైన్లో మేము కార్డినెన్స్ ఇచ్చి నిర్ణయించాము. మార్నింగ్ 5 నుంచి ఇప్పటి వరకు దీంట్లో ఇల్లీగల్గా గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనే దాని మీద కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ ఆదేశాల మేరకు చేశాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆ క్రమంలో మొత్తం ఇళ్ళన్నీ క్షుణ్ణంగా చెక్ చేసాము. దాంట్లో 18 బైకులు, 2 ఆటోలు కాగితాలు లేకుండా అవన్నీ స్వాధీనం చేసుకున్నాం. అవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాంతోపాటు పబ్లిక్ కూడా మీటింగ్ పెట్టి అవేర్నెస్ ఇచ్చి ఈ విధంగా చట్ట వ్యతిరేక చర్యలు చేయడానికి వీల్లేదని చెప్పి తెలియజేశాము. కాబట్టి ఈ విధంగా దర్శి పరిసర ప్రాంతాల్లో, దర్శి, తాళ్ళూరు, ముళ్ళమూరు ఏ ప్రాంతాలైనా కానీ ఈ విధంగా కంటిన్యూగా కార్డినెన్స్ ఇచ్చి సెబ్బు పోలీస్ సహాయంతో మేము చేస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాలో గంజాయి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేకుండా చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకున్న దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటాం.